11:45 నుంచి తెల్లారుజామున 2 వరకు వేసుకున్నటువంటి దొంగ ఓట్ల నమోదు లెక్క బయటకు తీస్తే, 3500 బూతుల బతుకు బయటకొస్తే, దమ్ముగా ఈ రోజు కూడా జగన్ గారు గెలిచారని కాళ్ళెగరేస్తున్నటువంటి వారి సైన్యానికి ఈ రోజుకి ముద్దాయిల్లాగా కనపడుతున్నారు కూటమి అభ్యర్థులు. ఐదర్ సీఎం ఆర్ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ పైనున్న సెంట్రల్ అయినా సరే. వాళ్ళందరికీ తెలుసు, ప్రజల్లో ఓపెన్ అయిపోయాం. ది వైర్ బుక్ రిలీజ్ అయిపోయింది. ఎలక్షన్ కమిషనర్ మీనా గారు ఇచ్చిన రిపోర్టు ట్రాన్స్పరెంట్ గా అటు మారుతా ఉంది. అరే, ఒక అంతమంది లైన్ లో ఉంటే ఇంతమంది ఓటింగ్ ఎలా వేశారు? రాత్రులు ఓటింగ్ సంఖ్య ఎలా పెరిగిపోయింది? అందరూ నిద్రపోయాక ఏం చేసినారు? సెకండ్కి ఇన్ని ఓట్లు ఎలా పోలింగ్ అవుతాయి అధ్యక్ష? వచ్చిపోమ్మా మెరుపు తీగ అన్నట్టుగా ఇలా లోపలికి వెళ్ళి అలా రావడానికే 20 సెకండ్లు పట్టేస్తున్న పరిస్థితుల్లో 20 సెకండ్లో 2 ఓట్లు వేసినారు, 3 ఓట్లు నమోదైనవి. ఇవన్నీ ఎలా పిచ్చి మాటలుగా ఉందండి? అంటే బూత్ లోపలికొచ్చి కూపన్ చెక్ చేసుకొని ఇది మీ పేరైనా ఆధార్ కార్డు చూపించండి, ఓకే లోపలికి వెళ్ళండి. అక్కడ లోపలికి వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర నొక్కాలి. నొక్కగానే అయిపోదు, సైరన్ రావాలి. సైరన్ అయిపోగానే మళ్ళీ ఎంపీ అభ్యర్థి నొక్కాలి. అక్కడి నుంచి బయటకు వచ్చాక మళ్ళీ ఇంకు చుక్క. ఇవన్నీ కూడా బయటకు వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుంది? అసలు ఆ 20 సెకండ్లో 3 ఓటింగ్ తప్ప వేసిన అంటే లోపల ఒకటే కూర్చొని ఓటేస్తున్నాడా, లేకపోతే బయట నుంచి ఒక లోపలికి వచ్చి ఓటేసే అవకాశం ఇస్తున్నారా? అందుకు కాబోలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అట్టే ఈవీఎం మిషన్ పగలగొట్టు పడేసినారు. మీరు వేసేసుకోండి, ఇంకెందుకు ఎలక్షన్, ఇంకెందుకు ఈవీఎం, ఎందుకు ఇంట్లో తీసుకెళ్లి కూర్చోబెట్టేసేసుకోండి అనే పరిస్థితి అయితే ఉంది సార్. సో ఎనీవే ఈ రోజుకి తెలుసు కూటమి అభ్యర్థులకి గెలుపు ఎవరిదో, ఎవరి గెలుపుని ఎవరు అనుభవిస్తున్నారో, మళ్ళీ గెలుపు ఎవరిదో అన్ని వారికి తెలుసు. కాబట్టి దయచేసి బాలయ్య బాబు భారీ డైలాగులతో లేకపోతే లోకేష్ బాబు గారికి జాకీలేసి లేపుతున్నటువంటి వాళ్ళ పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని 3 ఏళ్లు రాజకీయం చేయాలని కోరుకున్నాం. ఎందుకంటే గొడవల్ని రెచ్చగొట్టద్దు, ఒకళ్ళకొకళ్ళు కొట్టుకోవద్దు, లా అండ్ ఆర్డర్ ని పరిరక్షించుకుందాం. ఈ 3 సంవత్సరాల్లో మీరు ఏం చేయగలుగుతారో చెయ్యండి. దాని తర్వాత వచ్చే ముఖ్యమంత్రి ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి, చేయిస్తాం. మీరు కడుతున్నటువంటి హైకోర్టు భవనాన్ని పూర్తి చేపిస్తాం, సెక్రటేరియట్ ని పూర్తి చేపిస్తాం, అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎంపీ క్వార్టర్స్, మీరు ఏదైతే బిగిన్ చేసినారో అమరావతిలో దాన్ని పూర్తి చేస్తాం. ఇప్పుడు చెప్పండి, మీరు ఎన్ని బిగిన్ చేస్తారు? టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్, ఇవన్నీ కంపెనీలు తీసుకొచ్చేయండి, అవన్నీ పూర్తి చేస్తారు. ఏ కంపెనీలు ఎందుకు రావు? ఒక జూమ్ కాల్లో అనకాపల్లికి తీసుకొచ్చిన కంపెనీ ఎందుకు అమరావతికి తీసుకురారు? ఈ మట్టి కట్టడాలకి కరెక్ట్ గా లేదు అని ఎలాంటి రిపోర్ట్ ఇచ్చింది, శివరామకృష్ణ గారి కమిటీ చెప్పింది. ఏంటి సార్ ఇది? అమరావతి గురించి గొప్పగా ప్రచారం చేయండి, ఎందుకు చేసుకోవాలి? గతంలో చేయలేదే, 2014-19లో చేయలేదులే, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? 30,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంటే తీసుకోండి సార్, ప్రైవేటు భూములు, ప్రజల దగ్గర నుంచి రైతుల భూములు తీసుకోకండి, రియల్ ఎస్టేట్ ని పెంచిన వాళ్ళు అవుతారు అంటూ ఒక అనుభవం లేని వ్యక్తి చక్కగా సెలవిచ్చినారు. తమరు మాత్రం తమరి సామాజిక వర్గాన్ని కొంతవరకు పెట్టి తెలంగాణ నుంచి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, తమరి బినామీలు ఇక్కడే భూములు కొనుక్కొని మీరందరూ ఎదిగిపోదాం, ఆర్థికంగా నిలబడిపోదాం. అరే, ఎకరానికి 1450 గజాలు ఒక ఫ్లాట్ ఇస్తున్నారు సార్. ఆ ఫ్లాట్ ఖరీదు గజం ₹1,00,000. అంటే దగ్గర ఎన్ని కోట్లు వస్తున్నాయి ఒక ఎకరం భూమి ఇచ్చినందుకు సార్? 2014-19 లెక్కల ప్రకారం ఎకరం భూమి అక్కడ 2 లక్షలు ఖరీదు లేదు. లేకపోతే 4 ఇంతలు కలపండి, 5 ఇంతలు కలపండి, 10 లక్షలు. 35,000 ఎకరాలకి 35,000 కోట్లతో అయిపోదును. కానీ అలా వాళ్ళకి డబ్బు ఇచ్చేసి ఆ భూమి ప్రభుత్వం దగ్గర పెట్టుకుని ఉంటే, ఒకవేళ ఆ భూమి రేటు పెరిగితే ప్రభుత్వ ఖజానా నిండుతుంది. ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ ఎక్విజిషన్, సెంట్రల్ ప్రపోజ్ చేసినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ని ఎందుకు గౌరవ చంద్రబాబు గారు పక్కన పెట్టి తుంగలో దొక్కి ల్యాండ్ పూలింగ్ తెచ్చినారు? అంటే ప్రతి లాభంలో నా సామాజిక వర్గం తిని ఎదగాలనే. ప్రతి లాభంలో అంటే లక్షలు ఇచ్చి కోట్లు కొట్టేస్తారా? అరే, 5 కోట్ల ఆంధ్రులు తినాల్సినటువంటి సొమ్ముని 29 గ్రామాల్లో ఉండే తమ ప్రత్యేకమైనటువంటి కొంత లెక్క సామాజిక వర్గమే తినాలనుకోవడం ఎంత కుళ్ళు, ఎంత కుతంత్రం!